నేను తప్పుగా వచ్చానా? ఇది ఎవరి ప్రాసాదం అని తనలో అనుకున్నాడు. ఆ ప్రాసాదం లోపల నుండి ఒక దివ్యరూపిణి బయటకు వచ్చింది. ఆమె శరీరంపై పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ముఖంలో ఆనందకాంతి. సుదాముడు మొదట ఆమెను గుర్తించలేకపోయాడు. ఆమె దగ్గరికి వచ్చి చెప్పింది, ప్రభూ, నేను మీ భార్య. మన కృష్ణసఖుడు కరుణతో మన దరిద్రాన్ని తొలగించి ఈ మహాసంపదను ప్రసాదించాడు. సుదాముడు కళ్లలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. సఖుడా, నువ్వు ఇచ్చింది ఎప్పుడూ బహిరంగంగా కాదు, ఎప్పుడూ రహస్యంగానే ఇస్తావు. కాని ఇచ్చినది ఎప్పటికీ మరపురాని దానం అని ఆలోచించాడు. సుదాముడు చేతులను ఆకాశం వైపు ఎత్తి కన్నీళ్లతో ప్రార్థించాడు. గోవిందా, మాధవా, నీవు నాకిచ్చినది ధనం కాదు, నా భార్యకు సుఖం, నా పిల్లలకు ఆహారం, నా జీవితానికి గౌరవం ఇచ్చావు. కాని అన్నిటికంటే గొప్పది నీ స్నేహం. ఈ లోకంలో స్నేహం కన్నా మించిన దైవానుగ్రహం లేదు.